నకిలీ మద్యాన్ని అనధికారికంగా చట్టబద్ధం చేసి బెల్ట్ షాపులు విక్రయించిన ఘనత వైసీపీదేనని చిత్తూరు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు లీలావతి ఆరోపించారు. ఈ మేరకు చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పేరును నకిలీ మద్యానికి ముందు జోడించుకుని ఆ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అవాకులు చెవాకులు పెరగడం దారుణమన్నారు. తంబెళ్లపల్లిలో నకిలీ మద్యం తయారీదారుడు జయచంద్రారెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కోవర్టుగా పనిచేసేవారని ఆరోపించారు. చూడండి అట్లా ఉండండి మా చూడండి గమ్మన విజువల్ మన రెడ్డి అందరూ ఇట్లా చూడండి చూడండి పేపర్ ఆపేయండి. చూడండి ఇంటికి వచ్చి రొట్టె చూడు డాక్టర్ మా డాక్టర్ నేను కట్ చేసి చెప్పిన నేను అది ఇక్కడ మా ఆఫీస్ రొట్టె కూడా బాగా అట్లా ఉంటుంది వాళ్ళతో. ఓకేనా ఓకేనా అన్నీ రెడీ గాలి అన్న వస్తుంది మేడం ఓకేనా ఓకే. నేడు జరిగిన పెద్ద ర్యాలీ ఒకటి చేశారు, నేరుగా చూడాలి రాష్ట్రం అంతా జరుగుతుంది. అమ్మ వైసీపీ నారీ మనులారా, మీకు ఒకటే అడుగుతున్నాను ఈరోజు. గత 5 సంవత్సరాలుగా మీ నోళ్ళు ఎక్కడ పోయినాయి, మీరు ఎక్కడ పోయినారు? కల్తీ మధ్య ఏర్లే పారింది. ఇప్పుడు ఏదో బ్రాండ్స్ చెప్తా అన్నారు, అదేదో మీ బ్రాండే మా జే బ్రాండు, అది కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అదేదో భూము జే బ్రాండు ఇవి ఉన్నాయి కదా, అవి ఒకసారి గుర్తు చేసుకోండి. సారా గారు తల్లి, మీ జగన్ జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండే, ఆయన పేరుతోనే ఒక బ్రాండ్ని ప్రత్యక్షం చేసినారు. ఈరోజు ములకల చెరువులో అక్కడ చేస్తా అనేది, ఇక్కడ చేస్తా అనేది, ప్రతి ఒక్క చోట మీ వైసీపీ కోవర్టులే చేస్తా అన్నారు. మా నాయకుడు ఈరోజు కూడా ఒక ఇన్ఛార్జిని తప్పు చేశారని కూడా ఈరోజు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అటువంటి క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం మేము. కానీ ఇలాంటి దారుణాలకి ఒడిగట్టేది మీరే అని ఒకసారి మనము చూసుకోండి. ఇది ఏ విధంగా సబబు అనేది కూడా మనం ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు మనం చేసింది న్యాయమా నేరమా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని మేము ఒకసారి మీకు చెప్తున్నాము. హయాంలోనే ములకల చెరువులో కల్తీ మద్యం పట్టుబడింది. అక్కడున్న జయచంద్రారెడ్డి ఎప్పటి నుండో ఈ పనులు చేస్తున్నారు. కానీ నేను మారాను అని చెప్పొచ్చి మా పార్టీలో చేరాడు. సరే, ఒక మారాడు కదా అనే ఒక మనస్తత్వంతో మా నాయకుడు పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అతను ఒక కోవర్ట్ అని మాకు ఇప్పుడే తెలిసింది. ఇంతవరకు ఇప్పుడు తెలిసినంతనే వెంటనే తగు చర్యలు మా నాయకుడు కూడా తీసుకుంటారు. మేము ఇట్లాంటి వాళ్ళని, సొంత పార్టీలో ఉండే వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీని గురించి కానీ, మా ప్రభుత్వం గురించి కానీ, మా నాయకుడి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇంకొకరు ప్రస్తావించే అధికారము హక్కు అనేది మీకు అస్సలు లేదు తల్లి. ఇంకోటి చెప్తున్నాను. ఈరోజు ములకల చెరువులో ఎప్పటి నుండో చూడండి, ఇది ఎప్పటి నుండో నకిలీ మద్యం 5 ఏళ్ళుగా జే ముఠ 5 ఏళ్ళుగా నకిలీ మద్యం దందా నడుస్తుంది. ఎక్కడ తంబలపల్లె, ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ తెనాలి, ఎక్కడ తాడేపల్లి, ఇవన్నీ కలిసి నేరుగా తాడేపల్లికే పోతున్నాయి. ఈ సరుకులు అమ్మేది మద్యం నుంచి వచ్చే రాబడి అంతా తాడేపల్లికే పోయింది తల్లి. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో కల్తీ మద్యం స్టార్ట్ చేసిందే మీరు. దీంట్లో ఎంతమంది ఉన్నారో చూడండి. పెద్దిరెడ్డి అనుచరుడైన జయచంద్రారెడ్డి, మొట్టమొదట పెద్దిరెడ్డి అనుచరుడే జయచంద్రారెడ్డి. ఈయన గారు ఏదో సాధిద్దామని, ఏదో మా పార్టీ వాళ్ళని ఏదో చేద్దామని వచ్చారు. ఇప్పటికే ఇతని మీద తగు చర్యలు తీసుకోబడుతున్నాయి. పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఈ మధ్యనే చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. ఇప్పుడు ములకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే
గత 5 ఏళ్లలో మద్యం ఏరులై పారింది. నకిలీ మద్యాన్ని లీగలైజ్డ్ చేసి గవర్నమెంట్ ద్వారానే మొత్తం అమ్మిపించి దాంట్లో ఏ విధంగా మీరు సొమ్ము చేసుకోవడం కానీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం కానీ జరిగిందనేటువంటిది బాగా నీట్గా పారదర్శకంగా ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ములకల చెరువులో ఒక తప్పు జరిగింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళనందరినీ కూడా చట్టం చర్యలు తీసుకుంటోంది. యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించిన తనిఖీలన్నీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టేంత స్థాయి మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ ఎప్పుడూ లేవు. దానికి తగిన విధంగా మీరు గత 5 ఏళ్లలో ఏ రోజు ప్రవర్తించలేదు. ఎందుకంటే అసలు మద్యపానాన్నే దఫాలుగా నిషేధం చేసేస్తామని చెప్పి మద్యాన్ని ఏరులై పారించింది మీరు. అప్పుడు మొదలెట్టినటువంటి నకిలీ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటినే మేము అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి ఇప్పుడు దొరికినటువంటి ఒకటి కూడా. అదేవిధంగా దానికి తగిన విధంగానే చర్యలు కూడా త్వరితగతిన తీసుకుంటున్నాం. మీలాగా ఏదైతే అక్రమాలు చేస్తే అన్యాయాలు చేస్తే దౌర్జన్యాలు చేస్తే దాన్ని బయటకు రానియకుండా తొక్కి పెట్టేసి దాన్ని ఏ విధంగా దాని గురించి అడిగే వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కి నొక్కి పెట్టేస్తారు. ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో అలా జరగదు. ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఏ విధంగానూ ఎటువంటి ఒక పక్షపాత ధోరణితోనూ నడుచుకునేటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు కానీ అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ గమనిస్తే ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు కొన్ని ఛానల్స్లో కానీ కొంతమంది మహిళలు కానీ, నారావారి సారా ఒక ఇంటి పేరుని ఏ విధంగా మీరు ప్రతిపాదించగలరు? ఒక ముఖ్యమంత్రి ఇంటి పేరుని నారావారి సారా అని మీరు ఎలా ప్రతిపాదించగలరు? అది తప్పు కదా. దాని ప్రకారం మీరు చెయ్యకూడదు. అదే కాకుండా ఏదైతే ఒక్క చోట జరిగినటువంటి తప్పుని రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తున్నారు. మీరు అడుగుతున్నారు ఏ విధంగా మీరు అప్పుడు మంచి నాణ్యమైన మద్యాన్ని మేము చేస్తామన్నారు, ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పి. ఈ రోజుకి కూడా ప్రజల ఆరోగ్యాలు ఏ విధంగానూ దెబ్బతినకుండా ఉండేటువంటి నాణ్యమైన సరికి అందించబడుతోంది. ఇప్పుడు దొరికినటువంటి ఏదైతే ఉందో మొలకల చెరువులో దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి మొత్తం సర్వం నాశనం చేయడం జరిగింది. అక్కడ కూడా ఇక మీదట నాణ్యమైన సరికి అందించబడుతుంది. ప్రజల ఆరోగ్యాలు మా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి ఎంతో విలువైనవి. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. ఇది మేమందరం కూడా మహిళలందరం కూడా చెప్పదలుచుకున్నాము. దానికోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు.